హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్లో ఉన్న ఫ్లవర్స్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో లాస్ట్ వీడియోలో అయితే నేను ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో పెట్టేసిన. ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. సో ఇంకా ఈ ఫ్లవర్స్ని అయితే నేను ఆ వీడియోలో అయితే చూపించలేదన్నమాట, ఎట్లా తయారు చేసుకోవాలి అనేది. ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మనకి మిగిలిపోయిన వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా డ్రెస్ కుట్టుకోగా, సో ఇట్లాంటి పీసెస్ని తీసుకొని చక్కగా ఒక సైడు పీకో చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా పీకో చేసుకొని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఇవి చిన్న చిన్న పెటల్స్ రెడీ చేయడానికి కోసం ఈ విధంగా ఇక్కడ దారం గట్టిగా చుట్టేసేయాలి. తర్వాత గట్టిగా ముడి వేయాలి, మళ్ళీ ఊడిపోకుండా. ఓకే, ఇట్లా దారం తీసుకొని దీని చుట్టూ గట్టిగా చుట్టాలి. 2-3 చుట్లు చుట్టేసిన తర్వాత లాక్ చేయాలి. అంటే మనం పూలు మాల కట్టేటప్పుడు ఎట్లా కడతాం సేమ్ అట్లనే కట్టాలి. సో ఈ విధంగా ఇంక ఇట్లా మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం ఇన్ని ఫ్లవర్స్ మనం రెడీ చేసుకోవాలనుకుంటే అన్ని ఎక్కువ రెడీ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇంకా మనకు కావాల్సినన్ని రెడీ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఉంటాయి. ఇవి చాలా చిన్న చిన్నగా, మనకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, అది మన ఇష్టం. సో ఇంక ఇట్లా మనకు కావాల్సినవన్నీ కూడా ఇట్లా రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని ఒక ఫ్లవర్ లాగా రెడీ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ఆకుల్లాగా మొత్తం డిజైన్, ఇంకా మన క్రియేటివిటీని బట్టి మనం ఎట్లనైనా సరే వీటిని మంచిగా వాడుకొని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా నీడిల్లోకి దారం తీసుకొని ఇట్లా అన్నీ ఇట్లా నీట్గా పువ్వులు ఎట్లా గుచ్చుతామో సేమ్ అట్లనే గుచ్చుకోవాలి అన్నీ కూడా. ఈ విధంగా అన్నీ. ఇంకా మనకి ఎంత హెవీగా కావాలి అంటే అంత హెవీగా, కొంచెం ఫ్లవర్ అనేది పెద్దగా రావాలంటే కొన్ని ఎక్కువ పెటల్స్ తీసుకోవాలి. కొంచెం చిన్నగా వస్తే సరిపోతుందంటే ఒక 4 లేదా 5 లేదా అంటే 6 అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా లేదు ఇంకా చిన్నగా అంటే 3 లేదా 4 పెటల్స్తో కూడా మీరు మంచిగా రెడీ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా మంచిగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంక ఇట్లా ఇవన్నిటిని ఈ విధంగా నీట్గా గుచ్చేసుకున్న తర్వాత ఇంకా దగ్గరికి లాగి ముడి వేసేసేయడమే, అంతే. గట్టిగా ముడి అంటే ముడి గట్టిగా వేయాలి, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా పెట్టేసి ఇంకా నాట్ వేసేసుకోవడమే. ఓకే, ఈ విధంగా ఇంకా గట్టిగా నాటు వేయాలి. ఓకే, ఇట్లా ఒక 2-3 సార్లు గట్టిగా ముడి వేయాలి. తర్వాత ఈ విధంగా నీట్గా అనేసేయాలి. ఇంక ఇట్లా ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ పెటల్స్ మీకు ఇష్టం వచ్చినన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత దీంట్లో మనము స్టోన్స్ కానీ బటన్స్ కానీ ఏదైనా మనకి నచ్చిన వాటితో మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా. సో నా దగ్గర ఉన్నవే నేను పెట్టేస్తున్నా. సో ఈ విధంగా మీకు ఏది ఎక్కువ మంచిగా అనిపిస్తే అది పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ డ్రెస్లో సిల్వర్ కలరు దుపట్టా కూడా అంతా సిల్వర్ కలర్ వర్క్తో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కలర్లో ఉన్న పూసలు అయితే పెట్టేస్తున్నా. ఆ తర్వాత మిగిలిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇట్లనే రెడీ చేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకొని డ్రెస్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి నచ్చినట్లుగా పెట్టేసుకోవడమే. డ్రెస్ పైన పెట్టి ఒక చిన్న కుట్టు వేసేసుకోవడమే, అంతే, ఏం లేదు. తర్వాత ఇంకా వేరే ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి ఇదే పీస్ని తీసుకొని ఇప్పుడు దీంతోనే మనం చాలా రకాలుగా రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా ఉంది కదా, ఒకవేళ పెద్ద ఫ్లవర్ కావాలి అనుకుంటే ఈ విడ్త్ అనేది ఎక్కువ తీసుకోవాలి.
మినిమం 1.5 ఇంచ్ అంతే. ఆ తర్వాత లేదు అంతకంటే చిన్నగా కావాలి అనుకుంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చాలా చిన్నగా కావాలంటే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ తీసుకున్న ఫ్లవర్స్ కూడా ఎంత క్యూట్ ఉంటాయో, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా మొత్తం కూడా ఇట్లా రన్నింగ్ స్టిచ్ వేయాలి ఒక చివరి నుంచి. ఓకే, ఇట్లా కంప్లీట్గా రన్నింగ్ స్టిచ్ చేయాలి. ఇంకా ఇది ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎంత పొడవు తీసుకోవాలి అనుకుంటే కనుక మన ఇష్టం. అది కంప్లీట్గా మనకి ఫ్లవర్ అనేది ఎంత హెవీగా కావాలి అనే దాన్ని బట్టి మనం వెడల్పు కానీ పొడవు కానీ మన ఇష్టం, మనకి ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవచ్చు అనమాట. అంతే, ఇంతే తీసుకోవాలి, పర్టికులర్గా అంతే తీసుకోవాలని ఏమీ లేదు. పొడవు కావచ్చు, విడ్త్ కావచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఓకే, ఇంకా కంప్లీట్గా ఇట్లనే రన్నింగ్ స్టిచ్ వేయాలి చివరి నుంచి, ఇటు చివరి నుంచి. ఇది పీకో, ఈ ఫ్లవర్ అయితే కనుక పీకో చేయకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. పీకో చేయకుండా కూడా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇంకా మొత్తం కూడా ఇట్లనే రన్నింగ్ స్టిచ్ అయితే వేసేసేయాలి. ఇంకా దీన్ని మొత్తం ఇక్కడ పెద్ద పీస్ ఉంది కదా, బార్ పీస్, నేను దాంట్లో నుంచి ఎంతవరకు కావాలో అంతవరకు రన్నింగ్ స్టిచ్ వేసేసి మిగతాది కట్ చేసేస్తున్నా. ఆ తర్వాత ఇంకా దీన్ని అంతా దగ్గరికి లాగి నాట్ వేసేయడమే. ఫస్ట్ మనం ఎట్లా దగ్గరికి లాగి నాట్ వేసామో ఇంకా దీనికి కూడా సేమ్ అంతే. ఓకే, మంచిగా నీట్గా దగ్గరికి అనేసి ఇట్లా మళ్ళీ ఇది ఊడిపోకుండా గట్టిగా నాట్ వేసుకోవాలి. సో ఇట్లా ఓకే, ఈ విధంగా. సో ఇంకా దీన్ని నీట్గా సెట్ చేసేసుకుంటే ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ పీకో మందం అయిపోయింది కాబట్టి ఇది ఇంకా కొంచెము నీట్గా బెండ్ అవ్వట్లేదు అనమాట. పీకో కనుక కొంచెం పల్చగా అంటే లైక్ సన్నగా వచ్చినట్లయితే చాలా చక్కగా బెండ్ అవుతుంది. మీరు ఈ ఫ్లవర్ని పీకో చేయకుండా కూడా డైరెక్ట్ ఇట్లానే నెడితో చేసేసేయండి, చాలా బాగుంటుంది. ఓకే, నేను ఇవి చేసేటప్పుడు అసలు వీడియో తీయలేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆ వీడియోలో పెట్టలేదన్నమాట. మళ్ళీ మీకోసం అని చెప్పేసి ఈ ఫ్లవర్స్ చేయడం ఒక్కటన్నా చూపిద్దామని చెప్పేసి మీరు అడిగారని చెప్పేసి నేను ఈ ఫ్లవర్స్ అయితే చేయడం చూపిస్తున్నా. ఇంకా అంతే, ఇట్లా మనకి నచ్చిన విధంగా మనకు నచ్చిన సైజులో మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకోవడమే అంతే. సో దీన్ని ఇటు చివరికి ఫోల్డ్ చేసేసి ఇట్లా ఒక్క నాట్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక కుట్టు వేసేసేయాలంతే. ఓకే, ఇంకా దీన్ని ఇట్లా నీట్గా అనేస్తే ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ పీకో కొంచెం హెవీ అయిపోయింది కాబట్టి సరిగ్గా బెండ్ అవ్వట్లేదు చుట్టూ కూడా. ఓకే, ఇట్లా మీకు కావాల్సినట్టుగా ఇంకా మీకు కావాల్సిన కుందన్స్, స్టోన్స్ వేటితోనైనా సరే మంచిగా డెకరేట్ చేసుకోండి మీకు నచ్చినట్లుగా. ఓకే, సో నేనైతే ఏది అయితే బాగుంటుందా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అయితే నేను దుపట్టాలో కూడా సిల్వర్ కలర్లో ఎక్కువ వర్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కలర్ పూసలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టేస్తున్నా. ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలి, మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలి. ఈ పెటల్స్ అన్నిటిని కూడా మధ్యలో అక్కడక్కడ లీప్స్ లాగా కూడా మనం వీటిని కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదైతే సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, అది నేను ఎంబ్రాయిడరీ క్లాత్లో నుంచి కట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇట్లా అన్ని పీసెస్ మొత్తం కట్ చేసేసుకొని మనము డ్రెస్ పైన ఏ విధంగా అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇంకా కదిలిపోకుండా అక్కడొకటి దానిపై నుంచి పిన్స్ పెట్టుకొని ఒక్కొక్క కుట్టు అక్కడొకటి దాని మీద ఒకటి ఇట్లా ఒక్కొక్క కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకు కావాల్సినట్టుగా ఫస్ట్ ఒకసారి పెట్టుకొని చూసుకోవాలి, ఎట్లా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం కూడా సెట్ చేసుకోవాలి ముందే. ఓకే, ఈ విధంగా
ఇంక ఈ విధంగా సేమ్ ఇక్కడ ఎట్లయితే పెట్టినామో డ్రెస్ మీద కూడా సేమ్ అట్లనే పెట్టేసి అక్కడొకటి స్టిచ్ వేసేస్తే సరిపోతుంది అనమాట. నేను ఇది కుట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఆ వీడియోలో పెట్టలేదు. మీరు అడిగారని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకోసం చేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇంకంతే, ఇట్లా కుట్టేసుకుంటే ఇంకా డ్రెస్ అయితే అయిపోతుంది అనమాట. ఇది వీడియోలో అంత డల్గా కనిపిస్తుంది కానీ బయట మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇంతే అండి. వీడియో నచ్చితే డెఫినెట్